ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. లాస్ట్ చాప్టర్ లో మనము జలప్రలయం ఆగిపోవడము, నోవహు అతని ఫ్యామిలీ ప్లస్ ఓడలో చేరిన అన్ని జీవులు కూడా దేవుడు బయటికి రమ్మని చెప్పడము లాస్ట్ చాప్టర్ లో చూడడం జరిగింది. మరి 9th చాప్టర్ లో దేవుడు ఏ విధంగా నోవహుని బ్లెస్ చేశాడు అనేది, అదే విధంగా నోవహు నుంచి తన ఫ్యామిలీ లైన్ అనేది ఎలా వస్తుంది అనేది మనము 9వ అధ్యాయం తర్వాత నుంచి గమనించవచ్చు. మరి వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న ప్రార్థన. హెవెన్లీ ఫాదర్, thank you for another day in my life. Today we are going to read and learn about 9th chapter of Genesis. Please be with us. Please guide us through the scriptures. Please help us in understanding the scriptures and your will and purpose for us. All the praise and glory to you, Father, in the name of Jesus Christ, our Lord. Amen. 9th chapter ఫస్ట్ వర్స్ లోనే మనము దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి అని చదువుతాము. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులు అన్నింటికి, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకు, సముద్ర చేపలు అన్నింటికి కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. దేవుడిచ్చే ఇక్కడ ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటి అంటే, ఒకటి ఫలించి అభివృద్ధి పొందండి. అంటే మీ నెంబరింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే ఎక్కువ జనం అవుతారు మీరు, పెద్ద జనాంగం అవుతారు మీరు అన్న బ్లెస్సింగ్ అనేది దేవుడిస్తున్నాడు. రెండవదిగా మీ భయమును మీ బెదురును కలుగుతుంది. అంటే మీరంటే భయపడే విధంగా, బెదిరే విధంగా ఈ అడవి జంతువులు అన్నింటికి, ఆకాశ పక్షులు అన్నింటికి, నేల మీద ప్రతి పురుగు అవి కూడా మీ చేతికి అప్పగింపబడి ఉన్నాయి అనేసి దేవుడు నోవహుకి అతని కుమారులకు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. మరి మూడోది ఏంటి అంటే, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చుచున్నాను అనేసి అంటున్నాడు. అంటే మనము మొదటి అధ్యాయంలో చూస్తే అక్కడ పచ్చని కూర మొక్కలన్నీ కూడా ఆహారం అవుతాయి అంటున్నాడు. అక్కడ వెజిటేరియన్ ఫుడ్ కి దేవుడు పర్మిషన్ ఇస్తే, నాన్ వెజ్ ఫుడ్ కి దేవుడు ఇక్కడ 9వ అధ్యాయంలో మానవాళికి పర్మిషన్ అనేది ఇవ్వడం మనం గమనించవచ్చు. ఏమంటున్నారండి? ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారము అగును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు దేవుడు. కానీ దీనికి ఒక మళ్ళీ కండిషన్ ఉంది. వాటి రక్తముతో మీరు తినకూడదు, ఎందుకంటే రక్తమే దాని ప్రాణము. సో ఇలా తినడం నాన్ వెజ్ అనేది ప్రాబ్లం కాదు, బట్ వితౌట్ బ్లడ్ అనేది తినాలి. వారి ప్రాణము అంతా బ్లడ్ లోనే ఉంటుంది కాబట్టి ఆ ప్రాణముతో సహా మీరు తింటే వారి ప్రాణమునకు మీరు మీ ప్రాణముతో సమాధానము చెప్పవలసి వస్తుంది. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదు, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేదును అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఎందుకు అనొచ్చు, ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, ఎందుకు దేవుడు బ్లడ్ తో తీసుకోకూడదు అని ఎందుకు అంత కఠినంగా అంటున్నాడు అంటే, దేవుడు నరుణ్ణి తన రూపమందు, తన స్వరూపమందు చేశాడండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, మన అందరం కూడా ఒకరికొకరు బ్రదర్ అండ్ సిస్టర్స్ దేవుని దృష్టిలో అయినప్పుడు మనం ఒకరిని చంపుతున్నాము అంటే దేవునికి మనము సమాధానం చెప్పాలి కదా. సో ఆ సమాధానానికి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును అంటున్నాడు. అందువలన ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి నోవహుకి బ్లెస్సింగ్ అనేది దేవుడు ఫలించి అభివృద్ధి చెందే విధంగాను, రెండవది సమస్త జీవులకు, మనుషులంటే భయమును బెదురును దేవుడు కలగజేస్తాను అన్నాడు. 3 నాన్ వెజ్ తినడానికి దేవుడు ఇక్కడ పర్మిషన్ అనేది మనుషులకు ఇస్తున్నాడు. తర్వాత మనం గమనిస్తే దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. అదేంటంటే, ఇదిగో నేను మీతోను, మీ తదనంతరం మీ సంతానముతోను, మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. మరి ఆ నిబంధన ఏంటి అంటే, ఇక మీదట జలముల వలన భూమి లయపరచబడదు, సమస్త శరీరం లయపరచబడరు, భూమి నాశనమును చేయుటకు ఇకను జల ప్రవాహం కలగదు అని దేవుడు పలికాడు అక్కడ. అంటే దేవుడు నాకును, మీకును, మీతో కూడా సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘంలో నా ధనస్సు ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తు. అంటే ఎవరికి మధ్యనండి ఇది నిబంధన ఉంటుందంటే, దేవునికి భూమికి మధ్యన నిబంధనగా మేఘంలో ఉంచబడిన ధనస్సు అనేది ఉంటుంది. ఆ ఇంద్రధనస్సును చూసినప్పుడు పెద్ద వర్షం అనేది, దేవుని ఆగ్రహం కారణంగా పెద్ద వర్షం అనేది కురిసినప్పుడు, ఈ ధనస్సును దేవుడు చూసినప్పుడు
ఆ నిబంధనను గుర్తు చేసుకొని ఆ జల ప్రవాహములను దేవుడు ఆపేస్తాను అని ఇక్కడ మాట ఇవ్వడం మనం గమనిస్తున్నాము. ఇది ఒక నిత్య నిబంధన, ఎవర్ లాస్టింగ్ కవనెంట్ అనేది దేవుడు ఇక్కడ నోహుతోనూ అతని కుమారులతోనూ సమస్త జీవులతోనూ చేయడం మనం గమనించవచ్చు. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరాలకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోహుతో చెప్పెను. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపేతు అనువారు. హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానం భూమి అంతటా వ్యాపించెను. అంటే దేవుడు ఫస్ట్ బ్లెస్సింగ్ ఏదైతే ఇచ్చాడో ఫలించి అభివృద్ధి చెందుడి అనేది ఇక్కడ ఆల్రెడీ సాకారమైనట్లుగా మనం చూస్తున్నాము. వీరి సంతానము భూమి అంతటా వ్యాపించెను. తర్వాత వచనంలో నోవహు వ్యవసాయం చేశాడంటండి. వ్యవసాయంకి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరండి? ఆదాం. తర్వాత కయ్యూను స్టార్ట్ చేశాడు. తర్వాత కయ్యూను ఏమైంది? అతడు దేశదిమ్మరై ఉంటావు అని దేవుడు అతనిని ఆ భూమి ఏదైతే హేబేలు రక్తంను అంగీకరించి తనలోకి తీసుకున్న భూమి ఉందో దాన్ని దేవుడు అప్పుడు శపించాడు. ఇక్కడ మళ్ళీ మనం చూస్తున్నాము నోహు ఇక్కడ మళ్ళీ వ్యవసాయం చేయడం ఆరంభించాడు. అంటే భూమి ఎండిపోయింది, మళ్ళీ పంటలకు అనువుగా నేల తయారైంది. నోహు వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేసి ఏం పంట వేశాడు అంటే ద్రాక్ష తోటలు నోహు వేశాడు. ద్రాక్ష తోటలు వేసి ద్రాక్షరసను తయారు చేసి మరి మత్తుడయ్యి వస్త్రహీనుడిగా పడిపోయాడంట. అంటే బట్టలు లేకుండా నేకెడ్ సిచ్యువేషన్ లో నోవహు అలా పడిపోయి ఉండడం అనేది తన కుమారుడైన హాము చూశాడు. హాము ఈ విషయం వెళ్ళి వాళ్ళ అన్నతమ్ములకు చెప్పడం అనేది మన తర్వాతి వచనంలో గమనిస్తాము. అన్నతమ్ములు మరి గమనించి తమ్ముడు చెప్పిన విషయం గమనించి వాళ్ళ నాన్నకు వచ్చి బట్టలు కప్పి వెళ్ళిపోతారు. ఈ విషయము తర్వాత మత్తులో నుండి బయటకు వచ్చి, అక్కడ నిద్ర మేల్కొని అని లేదండి, మత్తు నుండి మేల్కొని అని ఉంది. సో మత్తు నుండి మేల్కొన్న నోవహు ఈ విషయం అంతా తెలిసిన తర్వాత ఏం చేస్తాడు అంటే చిన్న కుమారుణ్ణి శపిస్తాడు. చిన్న కుమారుణ్ణి ఇక్కడ కర్స్ చేస్తాడు. యాక్చువల్గా ఇది చదివినప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు. ఎందుకనేసి తండ్రి కుమారుణ్ణి ఈ విధంగా శపించాడు. తండ్రి ఆ ద్రాక్షరసం ఎక్కువ అయ్యి మత్తు వచ్చింది, అతను పడిపోయాడు, కరెక్టే. కానీ కుమారుడు ఏం చేశాడు అనేసి అంటే నాకు దొరికిన ఒకే ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే నేను కామెంటరీస్ వెతికినప్పుడు అక్కడ ఎవరికి తెలియకుండా ఏదైతే తాను చూశాడో దాన్ని హాము అక్కడి వరకే ఆపలేదు. తన తండ్రి యొక్క ఇమ్మోడస్టీ సిచ్యువేషన్ అక్కడ ఏదైతే ఉందో, వస్త్రహీనుడుగా ఉన్నాడో, అది వెళ్ళి ఇంకొకరికి చెప్పడం జరిగింది. అలా చెప్పకుండా తనే కవర్ చేసేసి ఎవరికి చెప్పకుండా ఉండడం అనేది ఒక సిచ్యువేషన్. కానీ బయటికి చెప్పడము అనేది అది మళ్ళీ తన అన్నదమ్ములు వచ్చి ఇలా చేయాల్సి రావడము అనేది కవర్ చేయాల్సి రావడం తండ్రిని అనే దాన్ని బేస్ చేసుకొని తండ్రి ఇక్కడ శపించడం చూస్తున్నాము. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించవచ్చు. నోవహు ద్రాక్షరసము చేత మత్తుడైనాడు. అంటే ద్రాక్షరసముకు మరి మనిషి దగ్గరగా ఉండాలన్నా దూరంగా ఉండాలా అనేది మనం ఇక్కడ ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే కాదు, చాలా చోట్ల తర్వాత కూడా మనకి బైబిల్లో ఉంటుంది ద్రాక్షరసము పానం చేయడం అనేది తగదు అనేసి. ఈ విధంగా నోవహు తన చిన్న కుమారుని కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడు అగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరుచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కానాను దాసుడగును అనెను. ఆ జల ప్రవాహం గతించిన తర్వాత నోవహు 350 ఏండ్లు బ్రతికి నోహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అంటే నోవహు పూర్తిగా బతికిన సంవత్సరాలు 950 అండి. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు అంటే 969 తో ఒకరున్నారు. సెకండ్ ప్లేస్ లో 962 తో ఉంది. 950 అనేది లాస్ట్ ది. మరి మీకు కానీ నేమ్స్ గుర్తుంటే 969 ఇయర్స్ బతికింది ఎవరు, 62 సంవత్సరం బ్రతికింది ఎవరు, అలాగే 950 ఇయర్స్ బతికింది ఎవరు అన్న పేర్లు మీకు కానీ తెలిసి ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది మనకు ఆదికాండము 9వ అధ్యాయం గురించి. 9వ అధ్యాయంలో ప్రధానంగా మనం చూసింది ఏంటి అంటే దేవుడి యొక్క బ్లెస్సింగ్, అలాగే మీ బెదరును మీ భయమును భూమి మీద సమస్త జీవులకు కలుగజేస్తాను అనేది దేవుడి యొక్క పర్మిషన్, నాన్ వెజ్ తినడానికి, దేవుడి యొక్క ఎవర్ లాస్టింగ్ కవనెంట్ నిత్య నిబంధన అనేది చేసుకోవడం అనేది మనం చూస్తున్నాము. మరి చిన్న ప్రార్థనతో ఈ వీడియోని ముగించుకుందాము. Heavenly Father, thank you for the blessing of another day in my life. Thank you for all your blessings that you showered upon me all my life, O Lord. Thank you for this chance to praise you, my Lord. Bless me, Lord, with your gracious love so that I can make better videos on Bible scriptures.
Please guide me through it. Please bless me with your wisdom and knowledge to understand the scriptures and the courage to speak your word. Though the person is me who is speaking, please provide your spirit in delivering the message. All the praise and the glory to you, my Lord. In the name of Jesus Christ, our Lord. Amen.